అన్న మీ పేరు? నా పేరు రమేష్ అన్న. రమేష్. రమేష్. ఏంటన్నా ఏంటి చిరంజీవి గారు మొత్తం కుటుంబం అంతా ఫోటో వేశారు, ఎందుకంటే ఆయన అంటే అభిమానమా? ఆయన అంటే నాకు చాలా అభిమానం అన్న. చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాము. ఓకే. ఆయన డ్యాన్సులు కానీ ఆయన డైలాగులు డెలివరీస్ కానీ బాగుంటాయి. ఆయన అభిమానిగా నేను చిన్నప్పటి నుంచి ఆయన అంటే మా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అన్న, చిరంజీవి అన్న చాలా ఇష్టం అన్నమాట. ఎందుకని అన్న ఆయన అంటే ఎందుకని అంత అభిమానం మీకు చిరంజీవి గారు అంటే? ఆయన ఎక్కువ ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ బ్లడ్ బ్యాంకులని ఐ బ్యాంక్ అని ఇలా పెట్టి చాలా ప్రజలకు చాలా ఇచ్చేద్దామని చూస్తాడు. ఎప్పుడు కూడా మంచి మనసుతో ఉంటాడు ఆయన ఎప్పుడు. అందుకని ఆయన అంటే అభిమానం. ఓకే. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు. మీరు ఏ ఊరన్నా? మాది విజయవాడ. విజయవాడనా? ఎక్కడ విజయవాడలో? విజయవాడ కష్టం రామలింగేశ్వరం గారు. ఓకే. అంటే ఇంకా మీకు చిరంజీవి గారితో ఆయన సినిమాలతో ఉన్నటువంటి ఏదన్నా మంచి అనుభూతి ఏమన్నా ఉందా? సినిమాలు చూసి ఏమన్నా? ఆయన చాలా ఉన్నాయండి సినిమాలు చెప్పుకోవాలంటే, ఒకటాని కాదు. ఒక 2-3 చెప్పండి సరదాగా. అదే అన్నయ్య కానీ, ఈ ఠాగూర్ కానీ. ఠాగూర్ అయితే మంచి ఇన్స్పిరేషన్. ఠాగూర్లో ఆయన చేసింది చాలా బాగా నచ్చింది. ఆయన జనాలతో ఉన్న బాండింగ్ కానీ, ఆయన చేసేవన్నీ ఈ విధంగా బయట మోసం చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారని చాలా బాగా చూపించారు ఆ సినిమాలో. ఓకే. బ్లడ్ బ్యాంక్ అని ఇంకొకటి అని చాలా సేవా కార్యక్రమాలు చేశారు. గతంలో మీరు ఎవరన్నా ఏ హీరోనైనా అలా చూసారా? నేను ఎవరు చూడలేదు. నేను చూసిందే చిరంజీవి అన్నయ్యని చూశాను. తర్వాత ఇప్పుడు ప్రజల గురించి పోరాడే మా పవన్ కళ్యాణ్ అన్నయ్యని చూశాను. ఆయన ప్రజల కోసం పోరాడి చివరికి ఆయన విన్ అయ్యాడు. ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్యని కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన పైకి వచ్చాడు. అన్నయ్య కూడా చాలా మంచిగా ప్రజల్లో మంచి పేరు ఉంది. చిరంజీవి గారి దగ్గర నుంచి మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంది ఏమన్నా ఉందా? ఉందన్న. ఇది ప్రజలకి సేవ చేయాలి, మన ఉన్న దాంట్లో వాళ్ళకి కూడా కొంచెం ఏదో సాయం చేయాలన్న ఇదితో ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. ఏదో బ్లడ్ బ్యాంకులు కానీ ఐ బ్యాంకులు కానీ ఇవన్నీ ఏంటంటే ఆయన సినీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి ప్రజలకని ఆయన చేసింది చాలా మందికి ఉపయోగపడి చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్ళు లేని వాళ్ళు కానీ, ఈ బ్లడ్ బ్యాంకులు కానీ చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా మేలు జరిగింది ఆయన చేయడం. మీ జీవితంలో చిరంజీవి గారిలా మనం అవ్వాలి అంటే ఆయన నాట్ ఓన్లీ సినిమా వాళ్ళకే కాదు, సినిమాల్లో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది వచ్చారు. కానీ మిగతా వాళ్ళు మీలాగా కొంచెం మా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళకి ఎలా కనిపిస్తారు ఆయన దేవుళ్ళ కనిపిస్తాడన్న మాలాంటి వాళ్ళకి. మామూలుగా కదా, ఆయన కష్టపడి ఎలా కష్టపడాలని ఆయన చూసి నేర్చుకున్నాం మేము కూడా. ఆయన కష్టపడి పైకి వచ్చాడు. మేమేంటంటే రాలేకపోతున్నాం ఈ ఆటోలు తోలుకుంటా. అంటే మీ కష్టంలో ఈ వరకు వచ్చారు. నా వరకు చేశాను నేను. నా వరకు నేను కూడా ఆయన చూసి చాలా కార్యక్రమాల్లో బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆయనకి 70 సంవత్సరాలు వస్తున్నాయి అన్నయ్యకి. కానీ 70 సంవత్సరాల ఉన్నాడు అన్నయ్య. ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్ లాగా యంగ్గా ఉంటారు ఆయన. నాకు ఆయన చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఆయన యాక్టివ్నెస్ కానీ, ఆయన మామూలుగా నడుస్తుంటే కానీ ఆయన స్టైల్ వేరేగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది మాకు. ఏంటి ఆయన ఒకవేళ చిరంజీవి గారు కనుక మీకు కనిపిస్తే, మీరు కలిస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టుకుంటాను. అయితే ఇంతవరకు ఆయన కలవాల. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన ఛాన్సార్లు కలవాలని చూశాను, కానీ అప్పుడు మన పొజిషన్ ఏం బాగోలేదు. కలిసాను కానీ మనం ఆయన కలిసినంత స్టేజ్లో లేము. చాలా సార్లు ట్రై చేశాను. హైదరాబాద్ కలిస్తే ఏం చెప్తారు? కలిస్తే ఏం చెప్తామన్నా, ఒక అగ్గు తీసుకొని ఆయన అగ్గిస్తే చాలు, షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకుని మురిసిపోయేవాళ్ళం అన్నమాట. ఎప్పుడో ఉండి ఆయన్ని దేవుళ్ళ కొలుస్తూ ఆయన చూసి ఎదిగిన వాళ్ళం కదా. ఆయన చూడంగానే ఒక మాటలు కూడా రావు మామూలుగా. అంత ఇదిలో ఉంటాం అనమాట. అంత ఇదిలో ఉంటాం. ఇంక చెప్పలేము ఆయన గురించి. ఆయన కుటుంబంలో ఇప్పుడు ఎంతమంది హీరోలు వచ్చారు, అందరూ కూడా వ్యక్తిత్వ పరంగా ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్ప్ చేయాలనే మనస్తత్వం. ఎలా అనిపిస్తుంది ఇంకా కుటుంబం అంతా కూడా? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, అదంతా అన్నయ్య చూసి నేర్చుకున్నదేనండి. వీళ్ళందరూ కూడా అన్నయ్యని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్నయ్య ద్వారాగా బ్లడ్ ద్వారాగా వచ్చిందే. కానీ ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఎవరికి ఏదో ఒకటి చేయాలన్న ఇది కాన్సెప్ట్తోనే ఉంటారు వాళ్ళందరూ కూడా. ఉన్న వాళ్ళ మేనల్లులే కానీ ఎవరైనా కానీ, రామ్ చరణ్ అన్నయ్య కానీ ఎవరైనా కూడా ఆయన చూసి నేర్చుకున్నారు. ఎవరో కూడా వేరే బ్యాడ్ ఆలోచన కానీ ఏమి ఉండదు. ఎవరికన్నా సాయం చేద్దామని ఆలోచన తప్ప వేరే ఆలోచన అసలు వాళ్ళకి మైండ్లో కూడా థాట్లో కూడా రాదు. ఎందుకంటే ఆయన చూసి ఆయన పద్ధతులను చూసి నేర్చుకున్నారు కాబట్టి చాలా ఇదిగా ప్రేమతో ఉంటారు, ప్రేమతో మాట్లాడిస్తారు. చూసినా కూడా అలా ఆ విధంగా ఉంటారు. అంటే
ఇంత ప్రజలకి వాళ్ళ అంటే అభిమానులను అప్పటి వరకు పాలాభిషేకాలకి పూల జల్లడానికి మాత్రమే చూసుకునే వాళ్ళని ఇలా సేవా కార్యక్రమాల వైపు తీసుకెళ్లారు ఆయన, మొట్టమొదటి హీరో మనకు తెలిసి మన భారతదేశంలో. అలాంటి హీరో మీద కూడా కొంతమంది అదే పనిగా విమర్శలు చేస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చిరంజీవి గారి మీద. ఏ చిన్న దొరికిన పెద్ద రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే బాగా నాకు ఎడిటేషన్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మంచి చేసే వాళ్ళని ఎప్పుడైనా విమర్శలు చేస్తాం, మంచి చేసిన విమర్శలు చేసి ఇంకా బ్యాడ్ చేయాలని చూస్తారు తప్ప వాళ్ళకి సపోర్ట్ చేద్దాము, వాళ్ళు మనకి ప్రజలకి మంచి చేస్తున్నారు ఇచ్చేద్దామని ఎవరు చూడకూడదు. ఈ రాజకీయాలు ఉన్నాయి కదా, రాజకీయాల వలన ఈ ఏది అగ్నెస్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళు చేసి వాటిని బ్యాడ్ చేసి వాళ్ళని ఇదిగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఈ రాజకీయ పరంగా కానీ సినీ పరంగా కానీ మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళని ఏదో రకంగా బ్యాడ్ చేసి చేయాలన్న ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మీరు ఎదుగుతుంటే ఎవరికైనా బ్యాడ్ గా చూపించాలని బ్యాడ్ గా చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద విమర్శలు కానీ ఇంకోటి కానీ జరుగుతున్నాయి. ప్రజల్లో కానీ లేకపోతే ఫ్యాన్స్ లో కానీ ఎవరైనా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ఎవరిని మాట్లాడుకున్నా అభిమానం అనేది ఎప్పటికీ తగ్గదు. ఆయన ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్ గానే ఉంటారు, ఫ్యూచర్ లోనే ఉంటారు. ఆయన ఎప్పటికీ ఎవరు ఏం చేసినా కూడా హెడ్ ఆఫ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఆయన పెద్ద హెడ్. ఇప్పుడు ఆయనే మైల్ రాయి ఫస్ట్. ఆయన కొట్టే సినిమాలో మాత్రం ఇప్పుడులో లేరు. ఇప్పటికీ ఆయన అన్నయ్యగా ఆయనే పైన ఉంటాడు. ఆయనే ఆయన సినిమా కోసం అప్పుడు ఎలా వెయిట్ చేశారు, ఇప్పుడు కూడా అలాగే వెయిట్ చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు అన్న. ఇప్పుడు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు, అలాగే చూస్తున్నారు. ఆయన ఒకప్పుడు ఎలా చూశారు, ఇప్పుడు కూడా అలా చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఫామ్ తగ్గదు, ఎప్పుడు పెరుగుతుంది తప్ప తగ్గేదే ఉండదు. పవన్ కళ్యాణ్ అన్నయ్య కానీ చిరంజీవి అన్నయ్య కానీ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాయి. ఇంకా పెరుగుతమే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గేది అనేది ఉండదు. అది ఏ విషయంలోనైనా సరే, సేవా కార్యక్రమంలోనా కానీ, రాజకీయంగా కానీ, లేకపోతే అభిమాన పరంగా కానీ, లేకపోతే కుటుంబ పరంగా కానీ ఏదైనా కూడా వాళ్ళని తీసేయటానికి ఏమీ లేదు, చూపడానికి కూడా ఏం లేదు. రైట్ అన్న. అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అడ్వాన్స్గా. ఓకే.